ప్రతి వ్యక్తి తన అనుభవము వ్యక్తిగతమైంది. ఎవ్రీ వన్స్ పెయిన్ ఈజ్ సబ్జెక్టివ్. ఎవరి బాధ వాళ్ళదే అండి. నువ్వు అంటా చిన్న పెయిన్ దీనికేముంది అని. నీకు అది చిన్నది కావచ్చు, కానీ వేరే వాళ్ళకి అది పెద్దదై ఉండొచ్చు. దేవుడు అట్లని చెప్పి నీకొక్కనికేమి మనం అంటాం కదా, నీకొక్కనికేమి కొమ్ములు వచ్చాయా, 10 మందికి లేని బాధ నీకెందుకు వచ్చింది అని చెప్పి మనము త్రోసిపుచ్చే వ్యక్తులుగా యేసు ప్రభు శిష్యులు అట్లా ఉండరు. అందుకొరకు యేసు ప్రభు ఏమన్నా తెలుసా, తోమా నీ బాధ నాకు తెలుసయ్యా. ఒక్క మాట అనలేదండి, కనీసం ఒక్క తిట్టు కూడా తిట్టలేదు, కోపాన్ని వ్యక్తపరచలేదు. నేరుగా వచ్చేసి ఏమంటున్నాడండి, తోమా ఈ గాయపడిన హస్తాలు వేలు పెడతాను కదా పెట్టి చూడు. ఆ మాటకి ఆ గాయపరచబడిన హస్తాల నుండి ఎప్పుడైతే ప్రభు చూశాడో ఈయన గాయపడిన హృదయం అంతా ఏమైందండి, అక్కడికక్కడికి స్వస్థత పొందింది. ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత. ఏ సోదరి సోదరి, ఈరోజు నీ బాధ ఎవరికి చెప్పుకోలేక దేవుని మందిరానికి వచ్చావా? బహుశా ఇంకా నా పరిష్కారం లేదని కృంగుదలకు వెళ్ళిపోయి ఇంకా నేను తిరిగి బ్యాక్ స్లైడ్ అయిపోయాను, తిరిగి ఎప్పటికూ నేను రాలేను అని ఈరోజు బాధపడుతూ ఈరోజు ఉన్నట్లయితే ఈ వాక్యం నీ కొరకే. హృదయం విరిగి నలిగిన హృదయాన్ని తిరిగి కట్టడానికి, నిన్ను ఆదరించడానికి, పడిపోయిన వారిని లేవనెత్తడానికి చేరువలో వచ్చిన దేవుడు.